స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. వడ్డేశ్వరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డిసెంబర్ 21న పిరమిడ్ మాస్టర్ శ్రీ బాబురావు గారి ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే సంబరాలకు హిమాలయ యోగి ధ్యాన బుద్ధ శ్రీ కట్టా కళాధర్ గారు కుటుంబ సమేతంగా వచ్చి ప్రపంచ ధ్యాన దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. మనమందరము ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. చాలా చాలా ఆనందం. ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాల సందర్భంగా ఒక వారం ముందు అనుకున్నాం స్కూల్లోకి వెళ్ళి ఇంత ధ్యానము స్కూల్లో విద్యార్థులకు కూడా అని. ఆ సందర్భంగా 17, 18, 19, 20 అంతే కదా, 4 రోజులు, మళ్ళీ 21వ తేదీ ఇక్కడ అనుకోండి. బట్ ఆ రోజు అనుకున్న విధంగా అందరూ పనిచేశారు, ఒక నేను తప్ప. మీరు చేయించారు. గమ్మత్తు ఏంటంటే 18, 19 పాపది గ్రాడ్యుయేషన్ సెరమనీ డే అని నాకు తెలుసు, అందరికి తెలుసు. అయినా కూడా 17, 18, 19, 20 ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ డేట్లే. ఎందుకు అంటే నేను చివరి దాకా కూడా బాబురావు గారికి చెప్పాల. ఎందుకు చెప్పలేదు అంటే నేను రాను అన్న విషయం నాకు తెలుసు, కానీ నేను వస్తున్నాను, ఇది చేద్దాము అని అంటే మీరందరూ ఉత్సాహంగా చేస్తారు. దానికి నిదర్శనమే బాబురావు గారు 17వ తేదీ వచ్చి చెప్పారు కదా, 5 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము అని. మీరు కూడా చూశారు. ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ధ్యానంలోకి రాకముందు వేరు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చేసేది కాదు, నా ద్వారా నడిపించబడుతుంది, ఎవరో నాలో దూరి చేపిస్తున్నారు అని చెప్తూ రామ్దా గురించి చెప్పారు, బుద్ధుడి గురించి, పత్రిజీ, సత్యసాయి బాబా. ఇలా వారిలోనే కాదు, మీ అందరిలో కూడా. ఇప్పుడు మన స్కూల్లోకి వెళ్ళి చెప్పడం మీకు నిదర్శనమే మన చేయగా మీ ముందే ఉన్నారు నిదర్శనం. అంటే ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తామో, ధ్యానంలో జీవిస్తామో, భగవంతుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు అన్నది పరమసత్యం. ఒకప్పుడు పూజలు, ఉపవాసాలు, పారాయణాలు చేశారు. కానీ ఇప్పటి రోజుల్లో ధ్యానము అన్నది డైరెక్ట్, ఇందులో ఎవరు మీడియేటర్లు ఉండరు. భగవంతునితో అనుసంధానం అవ్వడానికి, మనం ఆదర్శవంతంగా జీవించడానికి ధ్యానము అన్నది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు మన భారతదేశం వరకే పరిమితమైనటువంటి ఆధ్యాత్మికత ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తుంది. 2014లో ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. గొప్ప విషయం. 193 దేశాల వాళ్ళు యోగా
చెయ్యాలి, యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని నరేంద్ర మోడీ గారి యొక్క ఆ వాక్కును అప్పుడు అందరూ గౌరవించారు. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే 2014లో వచ్చింది. అంటే నిష్కల్మషమైనటువంటి మనస్తత్వంతో జీవిస్తే మన ఆలోచన కూడా ఎలాగైతే భగవంతుడు మనకు తోడవుతాడు అంటామో పరమాత్మ, అలాగే మన ఆలోచన కూడా అంత పవిత్రంగా అంత నిష్కల్మషంగా ఉంటే మనం చెయ్యాలి అనుకున్నది మనకు తోడుగా భగవంతుడు ఎంతో మందిని పంపిస్తాడు. వాళ్ళలోకి దూరి వాళ్ళ ద్వారా ఆ పని చేపిస్తారు. అది ధ్యానం యొక్క గొప్పతనం. ఎందుకంటే మోడీ గారిని ఒక ప్రధానమంత్రిగా కాకుండా ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశ పర్యటనలు చేస్తూ ఉన్నప్పుడు పండుగ సందర్భాలలో ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉదయం యోగా ధ్యానం చేసేవాడు. వాళ్ళని గమనించారు, ఏంటి ఈయన ఇంత పవర్ఫుల్గా, ఈయన పర్సనాలిటీ ఇంత శక్తివంతంగా ఎందుకు ఉంటుంది అని వాళ్ళందరూ గమనించారు ఆయన దినచర్య. దాని తర్వాత ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన దినచర్య గురించి. సో అప్పుడు వాళ్ళందరూ గుర్తించారు, ఓహో, ధ్యానము అన్నది ప్రతి ఒక్కరి జీవితములో అనివార్యము అని. అందుకొరకు గత సంవత్సరమే డిసెంబర్ 21 ఇది రెండవసారి ప్రపంచ ధ్యాన దినోత్సవం. అయితే డిసెంబర్ 21నే ఎందుకు ఎంచుకున్నారు? మన శాస్త్ర ప్రకారంగా ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు ఉన్నాయి. అందుకోసం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అయితే తర్వాత 6 మాసాల తర్వాత ఏదొస్తుంది? డిసెంబర్. జూన్ 21కి డిసెంబర్ 21, ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం. మళ్ళీ ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు అంతకుముందు ధ్యానం భారతదేశానికే పరిమితం కాకుండా కొంతమంది సన్యాసులు స్వామీజీలకే పరిమితమైంది. మిగతా వాళ్ళంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, యజ్ఞయాగాదులు, హోమాల వరకు. కానీ పత్రిజీ గారు ఇంటింట ధ్యానము, ప్రతి ఒక్కరికి ధ్యానము అని ధ్యానాన్ని విస్తృతంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం వల్ల మళ్ళీ దానికి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కర్తాల్లో విశేషంగా ఈ ధ్యాన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందుకొరకు డిసెంబర్ 21 అన్నది పత్రిజీ గారి ఆశయంలో భాగంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఇంతకుముందు అన్నట్టు ఏ కులము మతము దేనికి సంబంధించింది కాదు. డిసెంబర్ 21 అన్నది పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఒక చారిత్రాత్మకమైన రోజు. అందుకొరకు ఇంతకుముందు నేను అన్నట్టు మనం ధ్యాన స్థితిలో పవిత్రంగా నిష్కల్మషంగా ఉంటే భగవంతుని యొక్క ఆలోచన కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది అన్నట్టు ప్రతి వ్యక్తికి మన కుటుంబము, మన వాళ్ళు, రక్త సంబంధము అన్న ఒక ఫీలింగ్ వరకు అక్కడికే ఉండిపోతారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, మామ, అల్లుడు, బాబాయ్, ఈ ఏవైతే కుటుంబ నేపథ్యం పరంగా, బంధు నేపథ్య పరంగా ఉన్న బంధాలు ఒక 25% మనకు తెలియజేస్తాయి. ఎంత తెలియజేస్తాయి?
మీరు ఆ వ్యక్తితో 50 సంవత్సరాలు జీవించినా మీకు 25% తెలుస్తుంది. ఎందుకు అంటే మీ దృష్టికోణము మన కుటుంబ సభ్యుడు లేకపోతే బంధువు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, లేకపోతే నాన్ననో మామనో తండ్రో బాబాయో కొడుకో అల్లుడో ఆ ఫ్రేమ్ వరకే చూస్తాం కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మించిన తర్వాత మెల్లమెల్లగా బాల్యావస్థ యవ్వనావస్థ అలా ఎదుగుతూ ఉంటారో వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా ఎదుగుతూ ఉంటుంది. శరీర స్థితి వేరు, మనోస్థితి వేరు, బుద్ధి స్థితి వేరు, దాని తర్వాతది కేవలం కుటుంబ బంధం మాత్రమే కలిగి ఉన్న వాళ్ళు ఆత్మను దర్శించలేరు. ఒక బంధుత్వంతో ఏర్పరచుకున్నటువంటి బంధం కూడా ఆత్మను దర్శించలేదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మస్థితిని అర్థం కాదు. మిత్రులు కూడా చిన్నప్పుడు కలిసి ఉండొచ్చు, ఈ ఊర్లోనే తిరగచ్చు, చదువుకోవచ్చు, ఆటలాడవచ్చు, ఫంక్షన్లలో కలవచ్చు. కానీ అది ఎంతవరకు శరీర స్థితి, మనోస్థితి. ఆత్మస్థితిని వీళ్ళందరూ ఎవరు తాకలేరు. అందుకరకే 25% మాత్రమే తెలుసు అంటే మిగతా 75% తెలియదు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులే ధ్యానులైతే, అండర్లైన్ కావద్దని ఏం లేదు కదా, కుటుంబ సభ్యులు కూడా ధ్యానులు కావచ్చు. అయినప్పుడు కుటుంబ బంధంతో పాటు బంధుబంధంతో పాటు ధ్యానులైతే అప్పుడు వాళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి 100% కుటుంబ సభ్యులుగా చూడరు. అప్పుడు అవగాహన స్థాయిలో మార్పు వస్తుంది. అందుకే నేను అడిగా, వారు కూడా చెప్పారు, ఉద్యోగం చేసేటప్పుడు పొగరు, అహంకారం అని చెప్పారు. పిచ్చయ్య గారికి అవగాహన ఉంది కాబట్టి వెంటనే వారు కరెక్ట్ పదం వాడారు. లేదు, అది అహంకారం కాదు, పొగరబోతుతనం కాదు, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా సత్యంగా మాట్లాడాలి అన్నారు. కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆ సమయంలో అబ్బో ఈయన చాలా అహంకారి, పొగరబోతు అని అనుకున్నారు అంతవరకు. బట్ దాని తర్వాత రియలైజ్ అయ్యారు మళ్ళీ, అది కూడా చెప్పారు. సో ఆయన బాల్యాన్ని, అందుకరకే బుక్ ఎందుకు రాయమన్నాను అంటే ఆ బుక్కును చదివిన వాళ్ళకి అర్థమవుతుంది బాగా. అన్నట్టు ఒకసారి చదివితే కూడా అర్థం కాదు, మీద అర్థమవుతుంది. 2 సార్లు చదివితే ఇంకొకసారి, ఇప్పుడు భగవద్గీత ఉంది, చాలామంది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, కొందరైతే రోజు సంవత్సరం గురించి పారాయణం చేస్తూనే ఉంటారు. మళ్ళీ ప్రతి పదార్థం చదువుతూనే ఉంటారు, భావం చదువుతుంటారు. ఇప్పటికీ ఎంత చదువుతున్నా కూడా లోతైన అర్థం ఇంకా, అబ్బా ఇప్పటి వరకు నేను ఇంతే అర్థం చేసుకున్నా, ఇందులో ఇంకా ఇంత అంతరార్థం ఉందా. ఎందుకంటే మన ఆత్మస్థితి పెరుగుతున్నా కొద్దీ, మన అవగాహన పెరుగుతున్నా కొద్దీ మనకి ఇంకా లోతుగా అర్థమవుతాయి. సో ఈ 21 ఇంటర్నేషనల్ ఈ మెడిటేషన్ డేకు చాలామంది అడిగారు, సార్ వస్తారా అంటే నేను ఎడికి రాను, నాకు వడ్డేశ్వరంలో ఉంది. ఎందుకు అంటే వేరే కాడికి వెళ్ళొచ్చు, ఆడ నేను వెళ్ళకపోయినా అక్కడ ప్రోగ్రామ్స్ అవుతాయి, చాలామంది ఉంటారు. కానీ ఇక్కడికి రావడం వేరు. సో ఈ 17, 18, 19, 20 ఎవరెవరైతే స్కూల్లోకి వెళ్ళి, ఎవరెవరు వెళ్ళారు ఒకసారి చేయి పైకి ఎత్తండి.
ధైర్యంగా ఒక్క సేవ. అది 1 2 ఓకే రైట్. వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్. మీరు మాట్లాడుతుంటే తీసుకొని నేను మాట్లాడతాను తీసుకున్నాను. మైక్ లాక్కున్నారా? ఆహా, ఇది నిజంగా మనం గర్వపడాలి. మన దేశంలో మనం గర్వపడాలి. అవును. చాలాసేపు మాట్లాడారు. 2 నిమిషాల పైన మాట్లాడారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ రోజు చెప్పా, పిచ్చయ్య గారిలో ఆయన ఇంతకు ముందు ఉన్నటువంటి సామాన్య వ్యక్తి కాదుగాక కాదు. తెలిసిందా? కళ్ళారా చూశారు మీరు. ఇప్పుడు శరీరం పాపం, శరీర ధర్మం. ఇప్పుడు వీరికి ఉత్సాహం ఉంది, కానీ శరీరం దాని ధర్మం అది. తెచ్చుకున్నారు కానీ కట్టి వచ్చి పెట్టుకొని చూసా, మీ ఫోటో చూసా, వీడియో చూసా. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది అంటే, అమ్మయ్యా, అంటే ఒక్కొక్కసారి మన ప్రణాళిక ఒక రకంగా ఉంటుంది, దైవ ప్రణాళిక ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు అనుకున్నాను, పర్వాలేదు సో వీళ్ళు ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు, ఒక అందుకు మంచిదే. కొంతమంది కొంచెం డౌట్గా మాట్లాడతారు. పిచ్చయ్య గారు మాత్రం స్ట్రాంగ్ బల్ల విపరీత మాట్లాడారు. ముక్కు సూటిగా చెప్పాలనుకున్నది చెప్పేశారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. సో అందుకొరకు ఇంతకు ముందు అన్నట్టు వాకిన్ మాస్టర్లు అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ సమయానికి మన యొక్క ఆత్మస్థితితో ఉంటాం కాబట్టి, శరీరాలు వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, ఆత్మపరంగా ఒక్కటి కాబట్టి, భగవంతుడు ఒక్కటే కాబట్టి, సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సత్యము ఇతరులకు చెప్పాలి, ధ్యానం ఇతరులకు చెప్పాలి, చిన్నపిల్లల నుంచి చేస్తే వాళ్ళు బాగుపడతారు